హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ రుక్సానా. ఈరోజు మనం చేస్తున్నాం చికెన్తో ఒక ఈజీ సింపుల్ రెసిపీ ప్యూర్లీ ఫర్ బ్యాచులర్స్ అనమాట. సో దీనికి కావాల్సిన పదార్థాలు అయితే మనకు చికెన్, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, స్పైసెస్ అండ్ సాల్ట్ అనమాట. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆనియన్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకొని ఉంటాం కాబట్టి అవి వేసి మంచిగా ఫ్రై చేయాలి. సో 1/2 కిలో చికెన్కి అయితే 1 బిగ్ ఆనియన్, 1 కిలో చికెన్కి అయితే 2 బిగ్ ఆనియన్స్ తీసుకోవాలి. సో ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత యాడ్ చేయాలి జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇది కూడా సేమ్ క్వాంటిటీ. 1/2 కిలోకి అయితే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 1 కిలో అయితే 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది ఇందులో యాడ్ చేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇది మంచిగా కన్నా ఫ్రై అవ్వకపోతే మనకు చికెన్ రెసిపీ తినేటప్పుడు మంచిగా స్మెల్ వస్తుంది, అప్పుడు మనం తినలేము. సో ఈ పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇక్కడ మీరు ఫ్రై అయిన తర్వాత కావాలంటే టొమాటో యాడ్ చేసుకోవచ్చు. నాకు టొమాటో ఫ్లేవర్ నచ్చదు కాబట్టి యాడ్ చేయట్లేదు. సో దీని తర్వాత మనం యాడ్ చేస్తున్నాము చికెన్ వాష్ చేసి పెట్టుకున్నది మంచిగా యాడ్ చేసి, ఆల్రెడీ ఏదైతే మనకి కుక్కర్లో మిక్చర్ ఉందో ఆనియన్ది, ఈ చికెన్ అనేది ఆ మిక్చర్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. మంచిగా కలిపిన 2 మినిట్స్ తర్వాత ఇందులో మనం యాడ్ చేస్తున్నాం సాల్ట్. సో ఫస్ట్ అయితే చూసుకోండి, కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. తర్వాత కావాలంటే మనం టేస్ట్ చూసి మనకు కావాల్సిన విధంగా యాడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత యాడ్ చేస్తున్నాము పసుపు, కారం, ధనియాల పొడి అండ్ గరం మసాలా. ఇవన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఒకసారి కారం, ఉప్పు అని కరెక్ట్గా ఉన్నాయో లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ తక్కువ ఉంటే మీరు ఇందులో కావాల్సినంత యాడ్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువైంది అనుకుంటారా, కొంచెం నిమ్మకాయ రసం ఆల్రెడీ పిండేస్తే సెట్ అవుతుంది అనమాట. దీని తర్వాత మనం కుక్కర్ పెట్టేసుకోవాలి. మా పీజీలో ఉన్న కుక్కర్ అయితే ఒక 8 to 10 విజిల్స్ పెడితే చికెన్ ఈజీగా బాయిల్ అవుతుంది. సో దాని ప్రకారం నేను ఒక 8 to 10 విజిల్స్ పెట్టుకున్నాను. అలా 8 to 10 విజిల్స్ పెట్టుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఆ ప్రెషర్ అంతా పోయే వరకు వెయిట్ చేయండి. ఆ ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చెక్ చేస్తే ఇలా ఉంటుంది. మీకు ఇంకా ఓపిక ఉంటే కొత్తిమీర కొంచెం వాష్ చేసుకొని యాడ్ చేసుకోండి. మా దగ్గర ప్రజెంట్ అది లేదు కాబట్టి యాడ్ చేయట్లేదు. తర్వాత ఈ చికెన్ని మీరు మంచిగా పప్పు రైస్ ఆ రసం రైస్ తింటే మాత్రం అద్దరిపోతుంది. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.